ఈ వీడియోలో డివోషనల్ పాన్ ఇండియా మూవీస్ గురించి హెడ్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాం. వీడియోని ఇంకా స్కిప్ చేయకుండా వరకు చూడండి. వారణాసి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. కుంభకర్ణుడు రాముడి యొక్క రిఫరెన్స్ 25 సెకండ్స్ పాటు ఉంటుందని రాజమౌళి గారు అండ్ విజేంద్ర ప్రసాద్ గారు మనకి చెప్పడం అయితే జరిగింది. అండ్ దీని గురించి చాలా వర్క్ అయితే ఆయన వాళ్ళు చేశారు. అండ్ అసలు ఈ స్టోరీ ఏంటి, దీని వెనుక ఎటువంటి స్టోరీ ఉందో మనం డిస్కస్ చేసుకుందాం. కుంభకర్ణుడు ఎవరు? కుంభకర్ణుడు రావణుడి తమ్ముడు. అండ్ బ్రహ్మవరం వల్ల 6 నెలలు నిద్ర అండ్ ఒకరోజు మెలకువ ఉన్నప్పుడు భోజనం ఎక్కువ చేస్తాడు. అండ్ మహాబలశాలి, యుద్ధంలో రాక్షసుడు. రావణుడు సీతని అపహరించాక రామలక్ష్మణులు అండ్ వానర సైన్యం లంకపై దాడి చేస్తారు. ఇంద్రజిత్, మేఘనాథ్ లాంటి వాళ్ళు చనిపోయాక తనకు బలంగా కుంభకర్ణుని నిద్ర లేపించాడు రావణాసురుడు. కుంభకర్ణుడు రావణుడితో మాట్లాడు, అన్న, నువ్వు చేసేది అధర్మమా? సీతని రామతో కలిపి సంధి చేసుకో అని అంటాడు. కానీ రావణాసురుడు మాట వినకుండా కుంభకర్ణుడిని యుద్ధానికి పంపుతాడు. ఎలా జరిగింది? కుంభకర్ణుడు లక్షల మంది వానరులను కాళ్ళు చేతులతో నొక్కేస్తాడు. హనుమాన్, నీల, మహింద లాంటి మహావీరులు కూడా ఆగలేకపోయారు. కుంభకర్ణుడు సుగ్రీవుని కూడా పక్కకి విసిరేశాడు. రామ ముందుకి వచ్చాడు. రామ దివ్య బాణాలతో కుంభకర్ణుడి కాళ్ళు చేతులు నరికేశాడు. కాళ్ళు చేతులు నరికేసిన కుంభకర్ణుడు వానరులని తన నోరుతో మింగడానికి ట్రై చేశాడు. అక్కడ రామ ఒక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. ఆ బాణం కుంభకర్ణుడి హృదయంలో గుచ్చుకొని కుంభకర్ణుడి ప్రాణాలను తీసింది. దీని ద్వారా అర్థమవుతుంది ఏంటంటే 6 నెలలు నిద్రలో ఉన్న మన కుంభకర్ణుడు మర్యాద పురుషోత్తముడు రామ చేతిలో కళ్ళు మూశాడు. అండ్ కాలు చేతులు నరికేసిన తన నోరుతో వానరులు మింగడానికి కూడా సైతం ప్రయత్నించాడు. ఈ తేరిపాటి ద్వారా మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు. అండ్ ఫ్యూచర్లో మన కుంభకు కూడా సేమ్ కుంభకర్ణుడిలాగా కాలు చేతులు అయితే లేవు. అండ్ మన రుద్రాన్ని ఇక్కడ రాముడి రిఫరెన్స్లో, మన కుంభాన్ని ఇక్కడ కుంభకర్ణుడి రిఫరెన్స్లో అయితే వాడుకున్నారు. దీని ద్వారా అర్థమవుతుంది ఏంటంటే దీన్ని ఒక ఫ్యూచరిస్టిక్ మూవీలా తీయబోతున్నారు. ఆ టైమ్ ఆఫ్ పీరియడ్లో అక్కడ ఏం జరిగిందని మనమైతే ఒక అంచనాకైతే వెళ్ళిపోవచ్చు. ఇటువంటి సన్నివేశాలని బిగ్ స్క్రీన్పై చూసే ఆడియన్స్కి మాత్రం ఒక థ్రిల్ అనేది ఉంటుంది. 25 మినిట్స్ పాటు మనం ఇటువంటి ఒక భారీ ఎపిసోడ్ని అయితే చూడబోతున్నాం. అండ్ దీని గురించి రాజమౌళి గారు అండ్ తన టీం మొత్తం బాగా అయితే కష్టపడిందని చెప్పవచ్చు. మరి ఇటువంటి సన్నివేశాన్ని తీసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నారు మనం. అండ్ ఈ సీన్లో అమ్మగా మన మహేష్ బాబుని అండ్ కుంభకర్ణుడిగా పృథ్వీరాజ్ సుకుమార్ని తీసుకుంటారని మనందరికీ తెలిసిందే. మరి ఈ సీన్ ఎలా ఉండబోతుందో మనం ఏప్రిల్ 7న వెయిట్ అయితే చెయ్యాలి. ఇది వారణాసి మూవీ వరకు హెడ్ డీటెయిల్స్. నెక్స్ట్ ఎన్టీఆర్ గారు అండ్ త్రివిక్రమ్ గారి కాంబోలో వస్తున్న గాడ్ ఆఫ్ వార్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ గారి కాంబోలో వస్తున్న గాడ్ ఆఫ్ వార్పై భారీ అంచనాలు పెంచుతున్నారు ఫ్యాన్స్. అసలు ఈ గాడ్ ఆఫ్ వార్ కథ ఎలా ఉండబోతుంది? ఒకసారి మనం పురాణాల్లోకి వెళ్ళి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఆలసించకుండా పురాణాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తారకాసురుడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు. నన్ను శివుడు కుమారుడు తప్ప మరెవ్వరూ చంపలేరని వరం కోరాడు. బ్రహ్మ ఆ వరం ఇచ్చాడు. అప్పటి నుంచి తారకాసురుడు దేవతలందరినీ ఓడించి 3 లోకాలను భయపెట్టాడు. దేవతలు చివరికి బ్రహ్మ విష్ణు దగ్గరికి వెళ్ళి సహాయం కోరారు. సతీదేవి అనంతరం శివుడు లోతైన తపస్సులో ఉన్నాడు. హిమవంతుని కుమార్తె పార్వతీదేవి ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకుంది. తారకాసురుడు చెప్పినట్టు వినాయకుడు తారకాసురుడిని చంపలేడు. ఎందుకంటే శివుడికి పుట్టే కుమారుడు మాత్రమే తారకాసురుడిని వధించగలడు. చివరికి శివపార్వతుల వివాహం జరిగింది. కానీ తారకాసురుడు ఇంకా అంతం కాలేదు. ఒకరోజు శివుడి దివ్య తేజస్సు నుంచి 6 అగ్నిజ్వాలలు వెలువడ్డాయి. ఆ అగ్నిజ్వాలలను అగ్నిదేవుడు, గంగాదేవి శరవణం అనే పవిత్ర సరస్సుకు తీసుకెళ్లారు. అక్కడ ఆ 6 జ్వాలలు శిశువులుగా మారాయి. ఆ 6 శిశువులను కృత్తికలు అనే 6 దేవతలు పెంచారు. పార్వతీదేవి ఆ 6 శిశువులను ఆలింగనం చేయగా ఆ 6 శిశువులు ఒక్కటై 6 ముఖాలు 12 చేతులు కలిగిన
దివ్య స్వరూపంగా అవతరించాడు శ్రీ కుమారస్వామి. అందుకే ఆయనను షణ్ముఖుడు, కార్తికేయుడు, స్కందుడు, మురుగన్ అని పిలుస్తారు. చిన్న వయసులోనే కుమారస్వామిని దేవతల సేనాధిపతిగా నియమించారు. పార్వతీదేవి ఆయనకు దివ్యమైన వేలును అందించింది. ఇది కేవలం ఆయుధం కాదు, ధర్మానికి, జ్ఞానానికి ప్రతీక. తారకాసురుడు అపరమైన శక్తితో దేవతలందరినీ ఓడించడానికి ప్రయత్నించాడు. కానీ కుమారస్వామి ధైర్యంగా పోరాడాడు. చివరికి తన దివ్య వేలును ప్రయోగించి తారకాసురుని వధించాడు. ఆ క్షణంలో 3 లోకాలు శాంతిని పొందాయి. కుమారస్వామికి వాహనం నెమలి. నెమలి అహంకారంపై విజయానికి ప్రతీక. అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానానికి ప్రతీక. అందుకే ఆయనను యోధుడిగానే కాకుండా జ్ఞానాన్ని ప్రసాదించే దేవుడిగా ఆరాధిస్తారు. దీని ద్వారా మనకు తెలిసిన నీతి ఏమిటంటే, ధర్మం కోసం పోరాడితే ఎంతటి అధర్మమైన దాని ముందు ఓడిపోతుంది. ఈ కథను మొత్తం మనం బేస్ చేసుకుని చూస్తున్నట్లయితే మనకి శ్రీ కుమారస్వామి యొక్క కథ మొత్తం మనకి తెలుస్తుంది. అండ్ కుమారస్వామి కథ మొత్తం మూవీలో చూపిస్తారా, లేకపోతే ఆదర్ ఫ్యూచరిస్టిక్కి దీని ఏమైనా మ్యాచ్ చేస్తారో మనమైతే వెయిట్ అయితే చేయాలి. త్రివిక్రమ్ గారు మాటలే కాదు, డైలాగ్స్ కూడా బాగా రాస్తారు. అండ్ ఈ సినిమా గురించి ఇంకా అయితే వర్క్ అయితే చేస్తారు. అండ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తున్నట్లయితే దాంట్లో శివ అండ్ కుమారస్వామి యొక్క రిఫరెన్స్ అయితే వాడడం జరిగింది. అండ్ దాన్ని శ్రీ కుమారస్వామి ఆ విధంగా చూపించడం కూడా జరిగింది. దీన్ని బట్టి తెలుస్తున్న విషయం ఏంటంటే, శ్రీ కుమారస్వామి రోల్లో మన ఎన్టీఆర్ గారు పర్ఫెక్ట్గా అయితే సెట్ అయితే అవుతారు. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఎటువంటి రోల్కైనా జస్టిఫై అయితే చేస్తారు. అండ్ ఈ మూవీ డ్రాగన్ తర్వాత ఉంటుందో, లేకపోతే డ్రాగన్ పార్ట్ 2 అయిన తర్వాత మూవీని షూట్ చేస్తారో ఇంకా అయితే తేలాల్సి ఉంది. ఒకవేళ డ్రాగన్కి పార్ట్ 2 ఉంటే మాత్రం మన ఎన్టీఆర్ గారు ఈ మూవీని అయితే అస్సలు చేయలేరు. అండ్ దేవరా 2ను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లాల్సిన కూడా ఉన్నారు డైరెక్టర్ కొరటాల శివ. ఒకవేళ ఎన్టీఆర్ గారికి ఉన్న కమిట్మెంట్ని క్లియర్ అయ్యి డ్రాగన్ కూడా ఫినిష్ చేస్తే మాత్రం ఈ మూవీని 2028 ఫస్ట్ అప్పుడు అయితే షూటింగ్ అయితే స్టార్ట్ చేసే అవకాశాలు గట్టిగా అయితే ఉన్నాయి. మైథాలజీ ఉంటున్నారు కాబట్టి బడ్జెట్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ గట్టిగా అయితే ఉన్నాయి. అండ్ 1000+ CR అండ్ 1500 CR మూవీ బడ్జెట్ అయితే అవుతుందని ట్రేడ్ వర్గాల అంచనా. మూవీ అనౌన్స్మెంట్ వచ్చి 2 వీక్స్ అయిందో లేదో, అదర్ ఇండస్ట్రీ నుంచి ధనుష్ గారు నటిస్తున్న మురుగన్ అనే ఒక మూవీ లుక్ని అయితే వదిలడం జరిగింది. అండ్ ఈ 2 మూవీస్ స్టోరీ ఒకటేనా లేదనేది ఈ 2 మూవీస్లో ఏదో ఒకటి రిలీజ్ అయితే మాత్రం మనకైతే అర్థమైతే అవ్వదు. ఒకవేళ ఈ 2 మూవీస్లో ఏమైనా రిలీజ్ అయ్యి దానికి హిట్ టాక్ వచ్చి అది బ్లాక్ బస్టర్ అయితే మాత్రం ఇంకొక మూవీకి ఎఫెక్ట్ పడే అవకాశం అయితే గట్టిగా అయితే ఉంది. ఎందుకంటే తమిళ్ మురుగన్ అని తమిళ వాళ్ళు ఆ టైటిల్ అయితే పెట్టడం జరిగింది. అసలు ఎందుకు ఇలా పెట్టారో కూడా అర్థం కావటం లేదు. దేవుడు ఎక్కడైనా దేవుడే కదా. ఒకవేళ ఈ 2 మూవీస్ ఒకే టైం లైన్ పీరియడ్లో వస్తే మాత్రం ఈ 2 మూవీస్కి ఎఫెక్ట్ పడే అవకాశం గట్టిగా అయితే ఉంది. అండ్ కుమారస్వామికి ప్రజెంట్ సొసైటీలో జరుగుతున్న ఫ్యూచరిస్టిక్కి ఏమైనా లింక్ అయినా కలుపుతారా, లేకపోతే దీన్ని పూర్తిగా మైథాలజీ రూట్లోకి మారుస్తారనేది మనం ఇంకా చూడాలి. అండ్ ఈ మూవీ రిలీజ్ అవ్వాలంటే డ్రాగన్ సీక్వెల్ రిలీజ్ అయిన తర్వాతే మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళి ఆ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసి రిలీజ్ చేసే అవకాశాలు గట్టిగా అయితే ఉన్నాయి. అండ్ ఈ మూవీలో శివుడిగా ఎవరు నటిస్తారు, అండ్ విష్ణువు కింద ఎవరు నటిస్తారు, అండ్ బ్రహ్మ కింద ఎవరు నటిస్తారు అనేది ఇంకా తెలియాలి. అండ్ ఈ విధంగా మనం వారణాసి అండ్ గాడ్ ఆఫ్ వార్ గురించి డిస్కస్ చేస్తే క్లుప్తంగా అయితే డిస్కస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫ్యూచర్లో ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి కుమారస్వామిలు కథన వదిలే అవకాశాలు గట్టిగా అయితే ఉన్నాయి. అండ్ ఈ మాటల మంత్రి కూడా త్రివిక్రమ్ ఫస్ట్ టైం ఒక పాన్ ఇండియా మూవీని తీస్తున్నారు. ఫస్ట్ ఈ మూవీని
అల్లు అర్జున్ గారితో అయితే చేద్దామని అనుకున్నారు, కానీ అల్లు అర్జున్ గారితో ఉన్న మూవీస్కి ఈవీ లైనప్కి చాలా టైం పడుతుంది కాబట్టి మన ఇంటి అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఇది గైస్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.